తర్వాత రెండు ఉప ఎన్నికలకి మనిషి అయిపోంతులేడు. పైగా వాళ్ళ తరపు నేను పోటీలో లేనని చెప్పేసి నువ్వు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు నువ్వెట్టా నువ్వు చేసేస్తావు పొత్తుండదని ఇదే పోటీ చేయమనేసి వాళ్ళని అడిగాడా? అడగలే. అంటే బీజేపీ మీద పెత్తనం కావాలి, ఈయన మీద పెత్తనం తెలుగుదేశానికి ఉండకూడదు. ఈయన వాస్తవంగా ఈయన మీద పెత్తనం తెలుగుదేశానికి ఇచ్చి బీజేపీ మీద పెత్తనం ఈయన తీసుకుందాం అనుకుంటున్నాడు. అందులో భాగం ఇది. ఇంకా అసలు ఆయన ఏ రోజున తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు నడుచుకోవట్లేదు. ఇప్పుడు కూడా ఇక తెలుగుదేశం పార్టీ గెలవాలి అంటే తోడుండాలి. కాపు సామాజిక వర్గాన్ని ఇన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ద్వారా ముందు నుంచోబెట్టి తెలగా ఒంటరి అందరూ ఏకమైపోయింది అని చెప్పి ఇప్పుడు మనం అర్జెంటుగా ఇప్పుడు కాపుకి రెడ్డికి ఏంది గొడవ, కాపులకి జగన్కి ఏంది గొడవ? మరి రంగా ఇష్యూనో లేకపోతే గతంలో విభేదాలు వచ్చినాయి ఎవరెవరికి? కమ్మ కాపుకే కదా. మరి మధ్యలో జగన్ గది దించేయాల్సిన అవసరం ఏంటి? పోనీ ప్రజలకి హింసించేస్తున్నాడు. ఏ ప్రజలు హింసిస్తున్నాడు? తెలుగుదేశం వాడిని హింసిస్తున్నాడు. ఎస్, తెలుగుదేశం వాడు వైసీపీ హింసించాడు, వైసీపీ వాడు తెలుగుదేశాన్ని హింసించాడు. మధ్యలో ఈయనకేంటి? ఈయన కార్యకర్తల్ని చితక బాధించాడు కదా ఇంతకుముందు చంద్రబాబు. అప్పుడు దిక్కేది యామినీ శర్మ ఆ రోజున స్టేషన్కి వెళ్ళి మరి కొట్టిందిగా జనసేన వాళ్ళని, సోషల్ మీడియా వాళ్ళని. అప్పుడు పోనీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళని ఎవరన్నా అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నాడు. ఆ రోజున వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు కదా.